అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 15వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎటువంటి అనుభూతి అయితే గురవబోతున్నారు, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికైతే చాలా ప్రయత్నం చేయండి. అప్పుడే మీకైతే పూర్తి విషయం అయితే ఇందులోది మీకు పూర్తిగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఈ యొక్క రాశి గలవారు ఎంతో మృదు స్వభావాలనైతే చెప్పుకోవచ్చు. ఎంతో స్నేహపూర్వకంగా అయితే ప్రతి ఒక్కరితో పలకరింపుగా ఉంటారు. వీరు ప్రతి ఒక్కరిని వారి కష్టమై వీరు ఎదుటివారి కష్టం కూడా వీరి కష్టంగా భావిస్తారు. ఎంతో అందంగా రూపలావణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. ముక్కుసూటి తత్వంగా మాట్లాడే మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో కష్టపడి శ్రమించే తత్వంని కలిగి ఉన్నారనైతే చెప్పుకోవచ్చు. వీరిని చూస్తూ ఉంటాము. కానీ ఈ యొక్క రాశివారు ఏ విధంగా ఉంటారంటే గనక చాలా ఎక్కువ ఏదైనా సమబలంగా అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు. వీరు అటువంటి జీవితంలో తమ పని తాము చేసుకుంటూ కూడా ఎదుటివారి జీవితాల్లో కూడా ఎవరికైనా ఎటువంటి సహాయం చేయగలమా అని ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడతామా, తమకంటూ ఒక కష్టపడి పనులు చేయాలనే మనస్తత్వం కలవారు. తమకై తామే డబ్బులు సంపాదించుకోవాలనే కోరుకునే మనస్తత్వం కలవారు. అంటే ఒకరి కింద ఏదో వారికి బానిసలాగా పని చేసుకోవాలి, వారు చెప్పే పనులు చేసుకుంటూ వారు ఇచ్చే డబ్బులతో జీతంతో బతకాలనే మనస్తత్వం అయితే వీరిది కాదు. వీరు అసలు ఎలా ఉంటారంటే గనక ఎప్పుడూ కూడా తాము ఒంటరిగా పనులు చేసుకుంటూ తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అయితే వీరు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం అయితే కలిగి ఉన్నారు. విద్యాపరంగా చూసుకున్నట్లయితే వీరు వృత్తిపరంగా చూసుకున్నా కూడా రాజకీయ పరంగా చూసినా చాలా భవిష్యత్తులో ఏ విధంగా చూసినా అన్ని రంగాల్లో అయితే ఈ యొక్క రాశివారు మాత్రం చాలా ఒంటరిగా అయితే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. వీరి ముందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తూ వెళ్తే గనక వీరు ఆ ఎదుటి వారిని అంటే ఉన్నత స్థితిలో ఉండాలనే ఆలోచనతో కలిగి ఉంటారు. ఆ కుటుంబాన్ని ఆనందంతో సంతోషంతో చూసుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామికి ఎంతగానో వీరిని ప్రేమను అందిస్తారు. తమ సంతోషాన్ని చాలా చక్కగా వీరు ఎదురు వ్యక్తికి అయితే వ్యక్తపరుస్తూ ఉంటారు. కుటుంబంలో ఎంతో చాలా చాకచక్యంగా ఆర్థిక పరంగా నిలదొక్కుని ఇంట్లో అన్ని విధాలుగా కూడా వారి యొక్క కుటుంబాన్ని సంతోషపరిచేలాగా వీరు ఉండడం చూసి కొంతమంది మాత్రం వీరిని ఓర్వలేక వీరికి దిష్టి అనేది పెడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశివారు మాత్రం నలుగురు కంట్లో అసలు నరుడి కంట్లో నల్లరాయి అయినా పగిలిపోతుందనే సామెత ఉంది కనుక వీరు సమాజంలో ఎప్పటి నుంచో తరచుగా కూడా కొన్ని పనుల మీద బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం ఏదైనా కానీ మీరు ఆ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గనక లేదా మీ ఇంటికి యజమాని కాబట్టి మీరు ఏదో ఒక విధంగా అయినా సరే దిష్టి తీసుకుంటూ ఉండడం ఎంతైనా మంచిది. ఆ దిష్టి ఎలా తీసుకోవాలంటే కొంచెం కల్లుప్పు, కొంచెం ఆవాలు తీసుకుని మీ పైనుండి క్లాక్ వైజ్గా దిశగా 3 సార్లు అలాగే క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు తిప్పి ఆ ఉప్పు నీటిని మీరు చెత్తలో కానీ పారే నీళ్ళల్లో కానీ పడవేయడం వల్ల, అలాగే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టడం వల్ల మీకు కొన్ని శుభాలు అయితే కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే అప్పుడు చక్కగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా సంతోషంగా ఉల్లాసంగా అయితే గడుపుతారు. ఈ యొక్క రాశి వారిని మనం గమనిస్తే గనక వీరికి చాలా వరకు అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. అత్యధికంగా వీరికైతే రేపటి రోజున అన్ని లక్ష్మీ అనుగ్రహం అయితే కలగబోతుంది. వీరు కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆ శుభవార్తలు ఏంటో తెలిస్తే గనక మీరు ఎగురు గంతులు వేస్తారని అయితే చెప్పుకోవచ్చు. చాలా ఆశ్చర్యానికి గురవుతారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు మొట్టమొదట ప్రస్తుతం ఈ యొక్క రాశివారు శని భగవాను లాభస్థానంలో ఉండడం వల్ల సింహ సంచారం కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి కారణం వారు ఎక్కువగా పూర్తి అనుగ్రహం అనేది ఆధిపత్యమే వీరు చెలాయించుకుంటున్నారు. ఏ పని చేసినా కూడా వీరు ఖచ్చితంగా అయితే మీరు శుభవార్తలు అయితే వినబోతున్నారు. వీరు చాలా విషయాలకు వస్తే గనక మొండి బకాయిలు కూడా వీరికి వసూలు కాబోతున్నాయి. చక్కటి ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో గత కొంతకాలంగా ఆఫీస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి కూడా వారికి అవకాశాలు రాక వెనుదిరిగిపోతున్నాయి. వారికి తప్పకుండా అయితే మంచి ఉద్యోగ సదవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. వీరికి మంచి స్థానంలో ఉద్యోగం లభిస్తుందని అయితే చెప్పవచ్చు. ఇక మీరు మీ కుటుంబానికి ఎంతగానో ఆనందాన్ని అయితే కలగజేయబోతున్నారు. మరొక శుభవార్త ఏంటంటే కనుక ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తూ
ఉన్నారో, గత కొంతకాలంగా ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటూ తాహతపడుతూ ఉన్నారో అటు వాళ్ళందరూ కూడా వీరు శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. మీకు సంతానం కలగబోతుందని మంచి శుభవార్త అయితే మీ చెవున పడుతుంది. మీరైతే ఖచ్చితంగా రేపటి రోజున ఈ వార్తలన్నీ వింటారు. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇంకొక విషయం వస్తే గనక, శుభ్రత విషయానికి వస్తే గనక, వ్యాపారస్తులు గత కొంతకాలంగా మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి తప్పకుండా వ్యాపారం చేయడానికి ఆర్థిక స్తోమత సరిపోకపోయినా కొంతమంది ఉంటారు కదా, సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, కొంతమంది భాగస్వామితో కలిసి వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఉంటారు కదా. అటువంటి వ్యక్తులు అయితే గనక ఈ యొక్క రాశి వారైతే వ్యాపార పరంగా భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు. వారికి మీకు చక్కటి భాగస్వామి అయితే రేపటి రోజున మీకు ఆర్థికంగా బలం చేకూర్చే తెలివితేటలు చక్కని వ్యక్తి అయితే మీకు పరిచయం కాబోతున్నారు. ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోబోతున్నారు. వ్యాపారాన్ని మాత్రం 3 పూల 6 కాయలుగా కొనసాగబోతుంది. అదేవిధంగా మీ వ్యాపారంలో మంచిగా ఎదుగుతారని వినేటువంటి శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా విని తీరుతారు. మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక, రేపటి రోజున ఎవరైతే గత కొంతకాలంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారో, మంచి సంబంధం కుదరక ఎదురు చూస్తూ ఉన్నారు, వారికి మాత్రం తప్పకుండా ఒక చక్కటి పెళ్లి సంబంధం అయితే కుదిరి తీరుతుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంగా కావచ్చు, ఎటువైనా ఒక వ్యక్తి ద్వారా అయినా కావచ్చు, మాత్రం మీకు ఒక సంబంధం మాత్రం ఒక మాట్లాడుకోవడానికి ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ పెళ్ళి మీకు నచ్చిందా లేదా అటు ఇటు చూసి ఆచితూచి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని వివాహానికి ఒప్పుకుంటే మంచిది. మీకు యోగకరంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క అనుకూలత స్పష్టంగా ఉంది. గురుగ్రహం మంచిగా ఉంది. అలాగే మీ యొక్క రాశి బలం కూడా లాభస్థానంగా సంచరిస్తుంది కనుక మీకు మాత్రం చక్కటి సదవకాశాలు, పెళ్లి సంబంధాలు కుదురుతాయి. తద్వారా మీ యొక్క దాంపత్య జీవితం కూడా చక్కగా ఉల్లాసంగా మీకు సాగిపోతుంది. ఇక మరొక శుభవార్త ఏంటంటే గనక, ఎవరైతే గనక తమ పూర్వీకుల ఆస్తి కోర్టులో ఉండి ఆస్తి రావడానికి కొంచెం టైం తీసుకుంటూ ఉంటూ చిరకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మాత్రం గొప్ప శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంటే కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తీర్పు కోసం మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కూడా రేపటి రోజున బలంగా కనబడుతున్నాయి. తద్వారా మీకైతే ఆస్తి సంక్రమించే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ఈ చక్కటి శుభవార్తలు అయితే కోర్టు అనుకూలంగా మీకు తీర్పు ఇవ్వడం వల్ల, పూర్వీకుల యొక్క ఆస్తి మీకు చేతికి అందడం వల్ల శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఇక ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున మీకైతే ఖచ్చితంగా అయితే ఈ 5 శుభవార్తలు మీరు వినబోతున్నారు. మీ జీవితంలో ఎటువంటి ఎదురు లేకుండా అయితే ముందుకు సాగబోతుంది. జీవితం బ్రహ్మాండంగా దేదీప్యమానంగా వెలిగిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఏమైనా ఎప్పటికీ కూడా మీరు చూసినట్టయితే మాత్రం వీరి జీవితంలో ఏదైనా గత కొంతకాలంగా కష్టపడి పనులు చేశారో అదేవిధంగా దైవానుగ్రహం కూడా మీ వెంటే ఉంటుంది. మీ మంచి మనస్తత్వం కనుక మీకు నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది కనుక మీరు మాత్రం ప్రతిరోజు ప్రతి శనివారం కానీ నవగ్రహ పూజ చేసుకోవడం ఎంతైనా మీకు మేలు చేస్తుంది. అలాగే నవగ్రహ స్తోత్రాలు కూడా పఠించడం లేదా వినడం మీకు మంచిది. తైలాభిషేకాలు చేయించుకోవడం ఎంతైనా మంచిది. గురువారం రోజు నానబెట్టిన శనగలను దత్తాత్రేయ స్వామికి ఇవ్వడం వల్ల అధికంగా కలిసి వస్తుంది. ఇక మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపద గండం నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రతి శుక్రవారం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో ఉసిరికాయ దీపం వెలిగించండి. చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అద్భుతంగా మీకు సిద్ధిస్తుంది. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా మీరు వృద్ధిలోకి వస్తారు. రేపటి రోజున మాత్రం చక్కగా ఎప్పుడైనా సరే మీరు గుడికి వెళ్ళి నానబెట్టిన శనగలను మాలగా గుచ్చి దత్తాత్రేయ స్వామి గుడిలో గనక మీరు నానబెట్టిన శనగలను గనక వేస్తే మీకు ఆర్థికంగా బాగా కలుసుబాటు ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలన్నీ మీరు పాటించినట్లయితే మీ జీవితంలో తిరుగుండదని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలి మొత్తం అయితే పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.